ఇది కర్ణుడి జీవితంలోని ఒక హృదయాన్ని తాకే కథ. దాతృత్వానికి ప్రతీక అయిన మహావీరుడి గాథ. కర్ణుడు సూర్యదేవుడి పుత్రుడు. ఒకరోజు సూర్యదేవుడు అతనిని హెచ్చరించాడు. కర్ణా, ఈరోజు ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో నీ దగ్గరికి వస్తాడు. అతడు నీ కవచం, కుండలాలను అడుగుతాడు. అవి నీ రక్షణ ఇవ్వకూడదు. కానీ కర్ణుడు మృదువుగా నవ్వి అన్నాడు, నిజమైన దానం అంటే అడిగిన వారికి ఆలోచించకుండా ఇవ్వడం. కొద్దిసేపటికి బ్రాహ్మణుడు వేషంలో ఇంద్రుడు వచ్చాడు. కర్ణుడిని అభివాదించి, మహావీర, నాకు నీ కవచం, కుండలాలు కావాలి అన్నాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కర్ణుడు తన శరీరానికి అంటి ఉన్న కవచం, కుండలాలను కత్తితో కోసి ఇచ్చాడు. రక్తం ప్రవహిస్తున్నా అతని ముఖంలో చిరునవ్వు మాత్రం తగ్గలేదు. ఇంద్రుడు విస్తుపోయాడు. అతని దాతృత్వం చూసి ప్రసన్నుడై, కర్ణా, నీకు ఈ శక్తివంతమైన శూలాన్ని వరముగా ఇస్తున్నాను అన్నాడు. కర్ణుడి జీవితం మనకు నేర్పేది ఏమిటంటే, నిజమైన మహత్యం ధనంలో కాదు, హృదయంలో ఉంటుంది. దానం, ధైర్యం, నిబద్ధత ఉన్న చోటే దేవతలు నివసిస్తారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, నిజమైన మహాత్ముడు తన కష్టాల్లోనూ ఇతరులకు సహాయం చేసేవాడే.